చెప్తారు? దీన్ని కొంతమంది వ్యతిరేకిస్తారు. వక్ఫ్ బోర్డు గురించి ప్రపంచం అంతా తెలుసు. ప్రపంచంలో అంతా సాయిబులు ఉన్నారు, క్రిస్టియన్లు ప్రపంచం అంతా ఉన్నారు. ఏదో మమ్మల్ని అందరినీ దోచుకొని ఏదో కాంగ్రెస్ గవర్నమెంట్ లాగా, కాంగ్రెస్ కూడా ఇంత చేయలేదు. వీడు ఏం పేరు బీజేపీ, విశ్వ హిందూ పరిషత్ చేత కీలుబొమ్మ సార్ నరేంద్ర మోడీ. విశ్వ హిందూ పరిషత్ ఎట్లా ఆడితే వాళ్ళు ఆట ఆడతాడు ఆట. జగన్ అనేటోడు మంచోడు, కానీ వాడు చెంచావాడు. మోడీ ఎట్లా చెప్తే అట్లా చేస్తాడు. ఆడు చంద్రబాబు గారు లీగలే చేస్తాడు, ఆడు ఇల్లీగలే చేస్తాడు. అంటే మైనార్టీలకి వైసీపీ పార్టీ అండగా ఉంటుంది అంటాను. మరి ఐ హోప్ సో. ఆ మైనార్టీలకు అండగా ఉండాలి, వాళ్ళు తప్పదు, అండగా ఉండాలి సార్. మైనార్టీలు ఓటు వేయలేదు వాళ్ళకి. నేను వైసీపీకి వేసిన ఓటు సగౌరవంగా చెప్తా. అయినా కూడా మాకు అవకాశం లేదు. మా కబ్రస్థాన్లు దోచుకుంటారు, మా ఇల్లు దోచుకుంటారు. మేము పాకిస్తాన్ వెళ్ళిపోవాలట. మేము పాకిస్తాన్ వై షుడ్ బి హ్యావ్ టు గో. పాకిస్తాన్ మన ఇండియాది కాదా? మన ఇండియాదే వాడు కాశ్మీర్ ఆక్రమితారు. ప్రపంచాన్ని అంతా ఏళ్తారు సార్ వీళ్ళు. విశ్వ హిందూ పరిషత్ అనేటువంటి పెద్ద డ్రామా డోక్. వాళ్ళు ఏమంటున్నారంటే భూమికి సంబంధించినవి గతంలో ఏ భూములు అయితే ఉన్నాయో మావే అని చెప్తే అది వాళ్ళకి అన్యాక్రాంతం అయిపోయాయి. ఈ బిల్లు ద్వారా ఏదైనా పారదర్శకంగా ఉంటుంది అని చెప్పి ఒక బిల్లుని సవరణ చేశారు. సో వాళ్ళకి అధికారాలు ఉండవు, వెళ్ళి మా భూమి అంటే కుదరదు. అది సరైన పద్ధతి కాదు సార్. అది పురాతన కాలం నుంచి వస్తూ ఉంది కదా, దాన్ని అట్నే యథాతథంగా జరిగిపోతే మంచిది. కానీ ఇప్పుడు ఎన్ని పెట్టడం వాళ్ళు ఇబ్బంది పెట్టడమే. ఇప్పుడు వక్ఫ్ బోర్డు అనేది దానివల్ల ఇప్పుడు పెద్ద సిటీల్లో జరుగుతూ ఉంది. అవన్నీ ఉండటం మంచిది. ఈ విధానం సర్లేదు, నా ఒపీనియన్. అయితే కూటమి ప్రభుత్వం కూడా మైనార్టీలు మొత్తాన్ని మోసం చేస్తుందని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. కూటమి ప్రభుత్వం లేదండి. నాది నెల్లూరు. మేము ఉండే ఏరియా బీసీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్, అన్ని కార్పొరేషన్లు ఉన్నాయడ. మొత్తం మూతపడిపోయింది గత 5 ఏళ్ళలో. ఇప్పుడు మళ్ళీ అదే ప్రకారం వచ్చేసింది మొత్తం. దానివల్ల పొలాలు కొనేవాడు, పిల్లలు మ్యారేజ్ చేసేవాళ్ళు రకరకాలు ఉంటుంది. ఏంటి కార్పొరేషన్ ద్వారా అది మూసేసి మొత్తం పోయినట్టే కదా. అది సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. వైసీపీ పార్టీ మైనార్టీలకి అండగా ఉంటుందని కూడా జగన్మోహన్ రెడ్డి నాయకులు కూడా అన్నమాట. మీరే ఉంటారు. అది సరైన పద్ధతి. జగన్మోహన్ రెడ్డి జమిలీ ఎన్నికలు త్వరగా రావాలి, వస్తే ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని గద్దెదించడానికి ఎదురు వస్తున్నారని ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఆయన వస్తాడా ఈసారి? జమిలీ ఎన్నికలు వస్తే వైసీపీ పార్టీ అధికారం. జమిలీ ఎన్నికలు వచ్చినా ఏ ఎన్నికలు వచ్చినా ఆయన వచ్చే ప్రసక్తే లేదండి. సీట్లు అయితే వస్తాయి, కొన్ని సీట్లు వస్తాయి. ఇప్పుడు 11 సీట్లతో అయిపోయింది. రేపు ఇంకొక 10 సీట్లు పెరుగుతాయేమో, అంతే తప్ప ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ లేదు. రాబోడు. జమిలీ ఎన్నికలు కనుక వస్తే కూటమి ప్రభుత్వం గద్దెదించడానికి వస్తున్నారు, మేము ఇచ్చిన పథకాలే ప్రజలు ఇంకా గుర్తు పెట్టుకున్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. ఎవరు? జగన్మోహన్ ఏమన్నాడు? పథకాలు ఏం చేశాడు? పథకాలు పెట్టాడు, చేశాడు. అది ఎన్ని బాధలు పడ్డారు, రేట్లు ఎలా పెరిగినాయి ఏంటి, అసలు దాని వ్యవహారం ఏంటి, లెక్క ఏంటి, ఇసుక కానీ దానికి కానీ దీనికి కానీ ఎంత తినేశాడు, ఏం చేశాడు? ఆయన ప్రజల్లోకి ఏ రోజైనా వచ్చాడా? పరదాలు పెట్టుకోకుండా ఏ రోజైనా వచ్చాడా? రాలేదుగా. ఎలా అనిపిస్తుందండి కూటమి ప్రభుత్వం వచ్చి 11 నెలల్లో వచ్చిన ప్రభుత్వం పనితీరు మీకు ఎలా అనిపిస్తుంది? అంటే కొన్ని బాగానే ఉంటున్నాయిలేండి. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ, కొంచెం లోకేష్ గారు కానీ వీళ్ళు కొన్ని సవరణలు చేసి మంచిగా చేద్దామని చూసుకుంటున్నారు. వీళ్ళ మంచి చేయాలని తపన ఉంది, చేస్తే మంచిదే. చదువుకున్న వాళ్ళకి కానీ కొంచెం ఉంటారు కదా, జాబులు చేసుకోవడానికి. కొంతమంది ఆల్రెడీ ఇప్పుడు చదువుకొని ఖాళీగా ఉంటున్నారు. ఇది బీఈడీ చదివిన వాళ్ళు కొంతమంది మొన్న ఎగ్జామ్స్ కూడా రాసినట్టున్నారు, ఇంకా తీయలేదు అనుకుంటా. అవన్నీ కొన్ని తీస్తే కొంతమందికి ఉపాధి ఉంటుంది కదా, వాళ్ళ వలన వాళ్ళ పిల్లలకి వాళ్ళకి అలా ఉంటుంది కదా. కొంతమంది చదువుకొని అన్నీ చేసి ఇప్పుడు ప్రైవేట్గానే చేస్తున్నారు చాలా రోజుల నుంచి. ఇప్పుడు అలా దాన్ని కొంచెం సాల్వ్ చేస్తే గవర్నమెంట్ మంచిదే కదా. సీఎం గారు మనకి అమరావతి పూర్తి చేస్తామని చెప్పడం జరుగుతుంది, మీకు ఎలా అనిపిస్తుంది? అమరావతి చేయాలి. వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళి అన్నీ కొన్ని అలా ఏదో చెప్పడం కాకుండా పనులు చేసి చూపిస్తే వాళ్ళు మంచి ఉంటుంది కదా. ప్రజల్లో పని చేయడం వల్ల ప్రజలకేంటి, ఇప్పుడు మనం చాలా విషయాల్లో మనం గవర్నమెంట్కి పన్నులు కడుతున్నాం, డబ్బు బోర్డు అంత కడుతున్నాం. ఇప్పుడు జిఎస్టీ అని అవన్నీ పెట్టి ప్రతి దాని మీద తిండి మీద కూడా జిఎస్టీ వేసేసారు. ఒక 10 రూపాయలకి ఉంది, సరే కడతాం. ఆ డబ్బుల్ని మన పథకాలకు కానీ ప్రజల డెవలప్మెంట్కి వాడితే ఎంత బాగుంటుంది, చాలా సంతోషిస్తాం. చాలామంది బాధపడుతున్నారు, అన్నీ చేస్తున్నాం మనం కడుతున్నాం కానీ మనకు లేదు సరే వస్తుందని చూస్తున్నాం. ఈ ప్రభుత్వం వల్ల వీళ్ళు కూడా కొన్ని మార్పులు చేసుకుంటున్నారు. ప్రజల్లోకి వెళ్ళటం, కొన్ని దగ్గరుండి అన్నీ చేయటం,
చేద్దామనే తపనలో ఉన్నారు. ఇంకా టైము మొన్నే కదా అయింది. వాళ్ళు ఏమంటారంటే పాత ప్రభుత్వం ఇది అప్పులు చేశారు, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, అన్నీ సాల్వ్ చేయాలి. ఇప్పుడు పథకాలు అనేది ఇచ్చి కూర్చుంటే ఇప్పుడు ఉన్న పనులు ఆగిపోతాయి. ముందు పోలవరం ఒకటి ఇది అమరావతికి డబ్బులు తెచ్చాము కానీ మీకు ఇవ్వడానికి ఇబ్బంది అన్నారు. ఇప్పుడు ఇస్తామంటున్నారు, కాకపోతే కొద్దిగా ఫ్రీగా చూసుకొని. పర్వాలేదండి, బాగానే ఉంది. నాకైతే పెన్షన్ అందుతోందండి, గ్యాస్ డబ్బులు కూడా పడుతున్నాయి. ఈసారి ఇప్పుడు బుక్ చేశారు, 4 నెలలకి విడుదల చేశారు కదా, నిన్నే వచ్చింది గ్యాస్. ఒకసారి వచ్చినప్పుడు డబ్బులు పడ్డాయి. ఒక్కసారి కూడా ఇచ్చారు, డబ్బులు పడ్డాయి, బ్యాంకులో పడ్డాయి. ఎలా అనిపిస్తుంది బాగానే ఉంది. ప్రభుత్వం కంటే ప్రభుత్వం మెరుగేనంటారా? పర్వాలే, అంటే మనకి కొంచెం కొన్ని ఇబ్బందులు ఉన్నా ఏదో జరిగిపోతుంది అంతే. ప్రభుత్వం పనితీరు ఎలా అనిపిస్తుంది? బాగానే పనిచేస్తున్నాయి ప్రస్తుతానికి. ఎలా ఉందంటారు? ప్రభుత్వం కంటే ప్రభుత్వం మెరుగేనంటారా? చాలా. ఏ విధంగా? ముందు జనాల్లో తిరుగుతున్నారు అందరూ. గత ప్రభుత్వం చూసుకుంటే సంక్షేమం అన్నారు, కూటమి ప్రభుత్వం సంక్షేమం ప్లస్ డెవలప్మెంట్ అన్నారు. డెవలప్మెంట్ ఏ విధంగా? డెవలప్మెంట్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు అనుకుంటున్నాను నేనైతే. ప్రస్తుతం రోడ్లు వేస్తున్నారు కానీ ఇంకా పూర్తిగా ముందుగా రావట్లేదు. గతంలో ఎలా ఉండే అన్న రోడ్ల పరిస్థితి? గతంలో అంతా గుంతల రోడ్లు, మొత్తం బాగా ఇబ్బంది పడేవాళ్ళం. ఇంకా దాంతో పోలిస్తే చాలా బెటర్. విలేజ్లో కూడా ఇప్పుడు రోడ్లు వేసారు, బాగా చాలా వరకు బెటర్. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కోర్టు హామీలు అని చెప్పేసి అన్నారు. అయితే ఈ పథకాలు ఇంప్లిమెంట్ చేయడం ఇంత టైం పడుతుంది, రాష్ట్ర ఖజానా కొంచెం ఖాళీగా ఉంది. పథకాల కంటే ముందు కావాల్సింది అభివృద్ధి. పథకాల మీద అయితే పెద్దగా ఆశించట్లా. జనాలు ఎలా ఉన్నారు అంటే ముందు అభివృద్ధి ఉంటేనే రేపు పొద్దున్న ముందు ఫ్యూచర్కి బాగుంటుంది. ఇంకా ఫ్యూచర్ అంతా కూడా ఇంకా పథకాలు లేకుండా ఉంటేనే బాగుంటుంది. పథకాలు అభివృద్ధి ముఖ్యం. అభివృద్ధి ముఖ్యం. చంద్రబాబు నాయుడు గారు అమరావతి పూర్తి చేస్తామంటారు. అమరావతి మనకు రాజధాని కావాల్సిందేగా పూర్తిగా. రాజధాని అనేది ఏదన్నా మనకి ఒక ఉండటానికి ఒక కుటుంబానికి ఒక ఇల్లు ఎలాగ అవసరమో రాష్ట్రానికి ఒక రాజధాని కూడా అవసరమే కదా. అది ఉండాల్సిందేగా. దాన్ని చూసాక ఎక్కడున్నా సరే ఒక బ్రాండ్ పేరు అనేది కావాలి. హైదరాబాద్ తెలంగాణకి హైదరాబాద్ ఎలా రాజధాని, చెన్నై ఎలా రాజధాని తమిళనాడుకి, అట్లాగే మనకు కూడా మరి రాజధాని ఉండాల్సిందేగా. అందరూ ఢిల్లీ పేరు చెప్పుకుంటున్నారు కానీ మనకు కూడా పేరు చెప్పుకోవాలిగా. కూటమి ప్రభుత్వం పనితీరు పథకాలు ఇస్తున్నారు కానీ ఎలా ఉంది? పథకాలు వచ్చిన వాళ్ళకి బాగానే ఉంది, రాని వాళ్ళకి ఏమి లేదు. అది దేనికి వస్తున్నాయో అది రావట్లేదు, తెలియట్లేదు. ఇప్పుడు సీఎం గారు కూడా అన్నమాట పథకాలు ఇంప్లిమెంట్ చేయడానికి కొంత టైం పడుతుంది, రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉంది అన్నారు. అవును, మీరేమంటారు? పబ్లిక్ బాగుంది, చేస్తాం, బాగానే చేస్తున్నారు. అది కాకపోతే జనాలకి ఓపికగా ఉండాలా, నిగ్రహంగా ఉండాలా. పథకాలన్నీ వస్తాయి నెమ్మదిగా అయినా కానీ, అది రాకుండా ఉండవు. అది నెక్స్ట్ కూడా ఆయనకే. ఇప్పుడు అమరావతిని డబల్ చేస్తున్నాడు, మళ్ళీ 44,000 ఎకరాలు సమీకరణ చేస్తున్నారు, బాగుంటుంది. ఇది మా పిల్లలు హైదరాబాద్లో చేస్తారు. ఇప్పుడు అక్కడ దాకా వెళ్ళే పని ఉండదు, ఇక్కడే చేసుకుంటాం. ఇక్కడే కంపెనీలు వస్తాయి, అది ఇక్కడే చేసుకుంటాం, బాగుంటుంది. మాకు అదే కావాలి. కళ్ళం నీళ్ళు వస్తున్నాయి, అడిగావు కదా. అది మాకు కూటమి ప్రభుత్వం బాగుంది. అది